సహజంగా రాజు సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత రాజు ఏం చేస్తాడంటే ఇంకా శత్రు శేషము లేకుండా ఎప్పటికైనా ప్రమాదమే అని శత్రువులను ఎవరిని ఉండనివ్వడం. కానీ ఈ రాజు అలాంటి వాడు కాదు. మేలు చేయడానికి ఎంత విచారణ. హద్దులు దాటిన కృప, నిలువెత్తు ప్రేమకు నిదర్శనం. దయాదాక్షిణ్య పూర్ణుడు దావీదు, అంతకన్నా దయాదాక్షిణ్య పూర్ణుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారు. అవును, హద్దులు లేని ప్రేమ, షరతులు లేని ప్రేమ, కొలతలు లేని ప్రేమ, క్రీస్తు కల్వరి ప్రేమ నిన్ను ప్రేమిస్తుంది. ఇదే ఈరోజు వాక్యం. ఆ క్రీస్తు నీలో ఉన్నప్పుడు నీ చెయ్యి చాచాలి, అనేక మందిని లాక్కొరావాలి లోనకి. నీలో ఉన్న క్రీస్తు ప్రభు నీకు శక్తినిస్తాడు. సంఘము నీవు నేను చేయాల్సిన పని ఇది. ఎంతమంది భిక్షం ఎత్తుకుంటున్నారు చూడండి చుట్టుపక్కల. ఏంటి భిక్షం ఎత్తుకుంటున్నారంటే అర్థం ఏంటంటే ఇక్కడ భౌతిక సంబంధమైన విషయాన్ని గురించి చెప్పడం లేదు. ఇక్కడ ఒక వ్యక్తి క్రీస్తు లేకపోతే ఎంత దరిద్రుడిగా ఉంటాడో, ఎంత దిక్కుమాలిగా ఉంటాడో, ఎంత నశించిపోతుంటాడో. దావీదు విచారణ మొదలుపెట్టాడు మేలు చేయడానికి. ఉన్నారా, ఎవరైనా ఉన్నారా అంటే అందరికీ ఎక్కడో దాక్కుని ఉన్నాడు ఆయన, దాసు ఎక్కడో మూల. ఇంతలో ఒకడు సందేశాన్ని ఇచ్చాడు. అయ్యా, ఆ ఇంటి గురించిన వివరాలు, అప్పుడు సౌలు ఇంట్లో పనివాడు ఒకడు ఉన్నాడు, షేబా అనేవాడు, అతనికైతే వివరాలు తెలుస్తాయి అంటే షేబాని ప్రవేశపెట్టారు దావీదు దగ్గరికి. షేబా అంటే దావీదుకు తెలుసు ఇంతకుముందు, ఎందుకంటే దావీదు బాల్యం అంతా అక్కడే గడిచింది కదా. షేబావు కదా నువ్వు. నిజంగా దావీదు అంత మంచివాడండి. ఆ 12 కూడా ఏమని పేరు పెట్టి పిలుస్తున్నాడు? షేబావు కదా నువ్వు. మనమైతే తెలిసినా కానీ ఎవరు నువ్వు, ఎక్కడో చూసినట్టుందే నిన్ను, తెలియనట్టు మనం అంత దొంగలం, గర్విష్ఠులం. మనం ఒక్కోసారి గర్విష్టంగా ప్రవర్తిస్తాం. మనం తెలిసినా తెలియనట్టే, చూసినా చూడనట్టే. నీకున్న చిన్న ఉద్యోగానికి, నీకొచ్చిన చిన్న ధనానికి, నీకొచ్చిన చిన్న అర్హతకి ఎంత గర్వంతో మిడిసిపడతామండి మనం. దావీదు చూసారా, నువ్వు సేవావు కదా. అవునయ్యా, నేను యోనాతాను బట్టి మేలు చేయాలి. సౌలు ఇంట్లో ఎవరన్నా ఉన్నారా అంటున్నాడు. ఇగో ఉన్నాడు ఒకడు దిక్కుమాలినాడు. అయ్యా ఉన్నాడు ఒకడు కుంటాడు. దావీదు అంటున్నాడు, ఎక్కడున్నాడు? లోదేబారులో ఉన్నాడయ్యా, అప్పులింట్లో ఉన్నాడయ్యా, ఆహారం లేని స్థలంలో ఉన్నాడయ్యా, మేత లేని స్థలంలో ఉన్నాడయ్యా, దిక్కుమాలిన స్థితిలో ఉన్నాడంటే దావీదు అంటున్నాడు. మనుషులను పంపించి తీసుకురండి అన్నాడు. చూసారా, ఇదే కృపతో కూడిన పిలుపు. కృప బయట ఉన్న వ్యక్తిని లోనకి తెచ్చే కృప. ఈరోజు మన జీవితాల్లో కూడా అదే కదా వెల్లడేది. ఒకనప్పుడు మనం కూడా ఇదే స్థితిలో ఉన్నాం, కానీ క్రీస్తు ప్రేమ మనలను వెతికి రక్షించాను. వింటున్నారా? క్రీస్తు కల్వరి ప్రేమ అద్భుతం ఏంటో తెలుసా? వెళ్ళారు దావీదు మనుషులు, వెళ్ళారు ఎవరి దగ్గరికి? మెఫీబోషెత్ దగ్గరికి. దావీదు నేను రమ్మంటున్నాడు అనగానే ఇంకా చూడండి ఏమనుకొని ఉంటాడు? ఖచ్చితంగా నన్ను చంపుటే, మా తాత చేసిన దోషం నా మీదకి భయపడుతూ మరి పిలిచింది రాజుగారు కదా. భయపడుతూ వస్తే పాపం కుంటి కాళ్ళు కలిగిన వాడు మోసుకొని వస్తున్నారు అతన్ని. విరిగిన కాళ్ళు, దాది తప్పితం పడవేయడం ద్వారా వచ్చిన దుర్గతి ఇది. ఒక కుంటివాడు దావీదు ముందుకు ప్రవేశపెట్టబడిన తీరు అద్భుతం. నీ స్థితి నా స్థితి అదే. దావీదు భయపడుతున్న మెఫీబోషెతును చూచి, వణుకుతున్న మెఫీబోషెతును చూచి అంటున్నాడు, మెఫీబోషెతు భయపడొద్దు రా అని అంటున్నాడు. రా, లోనికి రా, నా బల్ల దగ్గర కూర్చో. సదాకాలం నువ్వు ఎక్కడ కూర్చో. ఈరోజు నువ్వు నేను చేయాల్సిన పని అది. బయట ఆకలితో దౌర్భాగ్య స్థితిలో ఉన్న అనేక మందిని మనం చెయ్యిచ్చి లేవనెత్తి దేవుని దగ్గరకు తేవాలి.